మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క, శని భగవాను యొక్క వక్రగతి గురించి మనం చర్చించుకోబోతున్నాం. జూలై నెల 13వ తారీఖు 2025 నుండి 28వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు ఈ వక్ర మార్గంలో ఆయన ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఈ వక్ర మార్గంలో ప్రయాణించటం వలన ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో మిమ్మల్ని ఏదో భయభ్రాంతుని చేసేసి శని వక్రం చేశాడు, మీకు ఈ రాశుల వాళ్ళకి చాలా భయంకరమైనటువంటి కష్టాలు వచ్చేస్తాయని చెప్పడం ఏమీ ఉండదు. మామూలుగానే ఉంటుంది. కాస్త కొద్ది ఇబ్బందులు ఉంటాయి, కాదంటలేదు. దానికోసం మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మీ చేత వేలు లక్షలు ఖర్చు పెట్టించడం ఇదేది మా ఉద్దేశం కాదు. అలాగే కొన్ని రాశుల వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంత మాత్రం చేత మీకేదో బల్లగుద్దు చెబుతున్నా, రాసి పెట్టుకో ఇలాగే జరుగుతుంది అని చెప్పేంత ధైర్యం నేను చేయనండి. ఎందుకంటే మహానుభావుడు ఆ పరాశరులు వారే చెప్పలేదండి. మనకు జ్యోతిష్యాన్ని అందించినటువంటి పరాశరులు వారే నేను బల్లగుద్దుతా, రాసి పెట్టుకో, హరిహరాదులు వచ్చినా జరగబోయేది ఇదే, అంత మగాళ్ళు ఏం కాదండి మనం. అందుచేత అలాంటిది ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇందులో నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదు. మీకు శాస్త్రాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి, ప్రారంభించడం జరిగింది. అదే మా ఉద్దేశం. ఓకే. కుంభరాశి వారికి 13వ తారీఖు జూలై నెల 2025 నుండి 28వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు 137 రోజులని కొన్నిట్లో లెక్కదేలితే, కొన్ని పంచాంగాల్లో 138 రోజులుగా మనకి చూపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పంచాంగకర్తలు కూడా ఎక్కువయ్యారు. సర్వసహజం అండి. ఎప్పుడైతే అయ్యాయో ఎక్కువ అన్నప్పుడు కూడా వారి గణితం వాళ్ళది ఉంటుంది, వీళ్ళ గణితం వీళ్ళది ఉంటుంది. ఆ ఒక రోజున ఎప్పుడు కూడా మీరు కొన్ని సందర్భాల్లో తీసుకోవాల్సి వస్తుంది. నక్షత్రం మారిపోయినప్పుడు, అది వివాహ పొందనప్పుడు, అలాంటి కొన్ని సందర్భాల్లో తప్పదనుకోండి. కానీ ఇటువంటి మన కేవలం మన గోచార ఫలితాలు లేకపోతే జాతక ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ ఒక రోజుని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పని ఉండదు. కాబట్టి ఇక్కడ ఈ కుంభరాశి వారికి మనం తీసుకున్నట్టయితే నిజానికి కుంభరాశి వారికి శని 2వ స్థానంలో ఉన్నారు. కానీ ఆయన ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి తిథుల నుండి 13వ తారీఖు జూలై నుండి 28 నవంబర్ వరకు ఇక్కడ వక్రించి కుంభంలోనే సంచరిస్తూ ఉన్నారు. అంటే జన్మంలోనే ఆయన యొక్క సంచారం జరుగుతోంది. కాబట్టి ఇక్కడ ఈ మకర రాశి వారికి జన్మంలోనే అన్నట్టుగా మనం చెప్పుకోవలసి వస్తుందండి. ఇక్కడ ఈ జన్మంలోనే చెప్పుకోవలసి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏ విధమైనటువంటి ఫలితాలు మనం చెప్పుకోవాలి అన్నట్టయితే, ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తుంది అన్నట్టయితే ఇక్కడ మనకు శాస్త్రం చెప్పినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసినట్టయితే జన్మరాశిలో తేజోహాని, మతిభ్రంశ, మనః పీడా, భయం తథా, రోగార్తి, బంధువైరంచ, వ్యసనం, జన్మగేసు శనౌ. శనౌ అంటే జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరిగేటప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటంటే తేజోహాని, మొహంలో ఒక అపకీర్తి వచ్చేస్తుంది, మన పేరుకి అపఖ్యాతి వస్తుంది. అలాగే మతిభ్రంశ, చపరచిత్తం. ఈ గంటలో ఒకటి ఆలోచిస్తాం, వచ్చే గంటలో ఆలోచన మారిపోతుంది, అది చపరచిత్తం. మనః పీడ, మనసు అసలు ప్రశాంతంగా ఉండదండి, మనోవిచారం. భయం తథా, రోగార్తి, అదేవిధంగా రోగాలు చుట్టుముడుతూ ఉంటాయి. అలాగే బంధువైరంచ, మన బంధువులతోటే మనకి వైరం వస్తూ ఉంటుంది. బయట వాళ్ళతో రావడం అనేది సహజం అనుకోండి. ఈ మధ్యకాలంలో మరి చాలామందితో బంధువులతో వస్తుంది. మొదటి నుంచి ఉంది బంధువులతో వైరం కూడా. మనం పురాణ కాలం తీసుకున్నప్పటికీ దేవతలు, రాక్షసులు
స్వయాన అక్క చెల్లెలు పిల్లలే. ఆనాడు ఉంది. మనం కురుక్షేత్రం తీసుకుందాం, అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఉంది. మరి కౌరవులు పాండవులు స్వయాన అన్నదమ్ములు పిల్లలేను, అక్కడికి వచ్చేటప్పటికి ఉంది. ఇంకా కలియుగంలో చెప్పాల్సిన పనే లేదు. ఎక్కడ మనకు బాగున్నది ఎక్కడా, ఈ అన్నదమ్ములు గొడవలేనిది ఎక్కడా అని ఆలోచించినట్టయితే త్రేతాయుగంలో అది లేదండి. అన్నదమ్ముల మధ్యన రాముల వారి యొక్క అన్నదమ్ములు నలుగురు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. వీళ్ళు ఎప్పుడూ ఎవరితో పోట్లాడుకోలేదు. ఈ బంధువైర్యం మనకి కనిపించనటువంటి యుగము ఏదైనా ఉంది అంటే అది త్రేతాయుగంగా కనిపిస్తూ ఉన్నది. అప్పుడు అయితే అక్కడ కూడా మళ్ళీ లేదంటానికి ఈ నలుగురు అన్నదమ్ముల మధ్య లేదు, కానీ ఆ కాలంలో కూడా రాక్షసులు దేవతలు పోట్లాడుకున్నారు, అక్క చెల్లెలు పిల్లలే. అంచేత ఇప్పుడు ఉంది. సృష్టి మొదలైన దగ్గర నుంచి ఇది సర్వసహజమే. అంచేత ఈ విధంగా మనకి జన్మల్లోనే శని సంచారం జరిగేటప్పుడు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కలుగుతూ ఉంటాయి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అంచేత మనకి వీటి నుంచి మనం బయటపడాలంటే ఏ విషయాల్లో మనకిప్పుడు వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉన్నాయో విన్నారు కదా. అంచేత ఆయా విషయాలలో మీరు తగు జాగ్రత్త తీసుకుంటూ నిత్యము మనం పూజించేటటువంటి ఆ భగవంతుని యొక్క సేవలో 1-2-3 నిమిషాల నుంచి 5 నిమిషాల మధ్య కాలాన్ని ఆ నవగ్రహాలకి కేటాయించండి. కేటాయించినట్టయితే మీరు ఈ చిన్ని సమస్యల నుంచి బయటపడేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది, అందులో సందేహం లేదు. శుభం భూయా. యతఃపూర్వం అంటే ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. అసలు ఈ వక్రగతి అంటే ఏంటి అనేటటువంటి ప్రత్యేకించి కొన్ని వీడియోలు కూడా చేసాము. ఇదివరకు 10 సంవత్సరాల కింద కూడా చేయడం జరిగింది. అది 10-12 సంవత్సరాల కిందట కూడా నేషనల్ శాటిలైట్ ఛానల్స్లో చెప్పినప్పుడు కూడా చేశాము. కానీ చాలా కాలం అయింది కదా, అందుకోసం వక్రగతి అంటే ఏమిటి, ఏ గ్రహమైనా వక్రగతిలో నడుస్తుందా? నడుస్తాయి. ఏ గ్రహాలు నడుస్తాయి? రాహుకేతువులు, అవి ఛాయాగ్రహాలు. అవి ఎప్పుడూ కూడా వక్రగతిలోనే, అంటే యాంటీ క్లాక్ వైజ్, అంటే గడియారం ఇలా కదా తిరుగుతుంది. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా అపసవ్యంగా తిరిగేదాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటాము. అవి ఎప్పుడూ సవ్యంగా నడవండి రాహుకేతువులు. అర్థమైందండి? రాహుకేతువులు ఎప్పుడు ఇంచుమించుగా మన భయపెడుతూనే ఉంటాయి, బాధ పెడుతూనే ఉంటాయి. మామూలుగా కొన్ని ప్రదేశాలు వాటికి మంచిగా ఉన్నాయనుకోండి, లేదని కాదు. అలా 2 గ్రహాలు మాత్రం ఎప్పుడూ వ్యతిరేక దిశలోనే తిరుగుతూ ఉంటాయి. ఇకపోతే నవగ్రహాల్లో రాహువు కేతువు తీసేస్తే ఇంకా ఉన్నవి 7 గ్రహాలు. ఈ 7 గ్రహాలలో సూర్యుడు చంద్రుడు ఎప్పుడూ కూడా వ్యతిరేక దిశలో ప్రయాణం చేయరు. ప్రపంచం తలకిందులైపోతుంది అలా నడిస్తే వాళ్ళిద్దరూ. అందుచేత సూర్యుడికి చంద్రుడికి రిట్రోగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం అనేది లేదు. ఇక రాహుకేతువుని చెప్పుకున్నాము, సూర్యచంద్రుని చెప్పుకున్నాం. ఇంకా ఉన్నటువంటివి 5 గ్రహాలు. అవేంటి? కేతువు కాదు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని. ఈ 5 గ్రహాలే మనకి ఎప్పుడు వక్రగతి అనేటటువంటి ప్రాప్తిస్తూ ఉంటాయి. వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయనుకోండి. వీటిలో కూడా చాలా, కుజుడు ఉన్నాడు అనుకోండి, ఎక్కువగా స్తంభిస్తూ ఉంటాడు. ఆయన ఎక్కువ కాలం ఉండాల్సిన సమయం కన్నా ఎక్కువ కాలం అక్కడ 2-3 గళ్ళల్లోనే ముందుకి వెనక్కి తిరుగుతూ ఉంటాడు. అది దాన్ని స్తంభన చెప్తూ ఉంటాడు. అలాగే గురువును మనం తీసుకున్నట్టయితే ఆయనకి కొన్నిసార్లు వక్రం ఉంటుంది, కొన్నిసార్లు అతిచారం ఉంటుంది. అంటే ఉండవలసినటువంటి జాగా నుంచి వెనక్కి రావడం అనేది వక్రగతి అని చెప్పుకున్నాము. అతిచారం అంటే ముందుకు వెళ్ళవలసినటువంటిది ఒక గడి నుంచి ఇంకో గడికి కూడా వెళ్ళిపోతుంటాడు, 2 గడికి కూడా అవతలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆ సమయంలో. ఆ విధంగా గురువు యొక్క సంచారం అతిచారం కూడా ఉంటూ ఉంటుంది. ఇకపోతే బుధుడు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆయన ఓర్బిట్ కూడా, అంటే ఆయన కక్ష్య, ఆయన తిరిగేటటువంటి కక్ష్య కూడా సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి అదే టైం ఇంచుమించుగా సూర్యుడికి ఒక 1 నెల రోజులు తీసుకుంటే ఈయనకు కూడా ఇంచుమించుగా అదే టైం తీసుకుంటుంది నెలంతా తిరగటానికి. కాబట్టి ఈ 12 రాసుల్లో 4 రాసుల్లో ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తారు, బుధుడు రవి. 4 రాసుల్లో రవి ముందుంటాడు, 1 గడి వెనకాల బుధుడు ఉంటాడు.
కొన్ని రాసుల్లో 4 రాసుల్లో ఇక్కడ బుధుడు ముందు ఉంటాడు, రవి వెనకాల ఉంటాడు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా జరగటం వల్ల ఎక్కువగా సంవత్సరంలో 4 సార్లు 5 సార్లు ఎక్కువగా వక్రించేటటువంటి ఏకైక గ్రహం బుధ గ్రహం. ఇది ఈ విధంగా ఉంటుందండి. అందుచేత ఈ శని భగవానుడికి కూడా వక్రం ఉంది కాబట్టి ఇప్పుడు మనకు ప్రస్తుతం ఇంతకాలం, ఎందుకంటే ఇప్పుడు కొన్ని గ్రహాలు బుధుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక రాశిలో సంచరించేదే ఒక నెల రోజులు. ఆయన వక్రం ఎన్నాళ్ళు ఉంటుందండి? చాలా కొద్ది కాలం పాటే ఉంటుంది, నెల లోపే ఉంటుంది. ఇప్పుడు శని భగవాన్ ఉన్నాడు అనుకోండి, అన్నిటికంటే ఎక్కువ కాలం శనీశ్వరుడు మిల్లుగా నడిచేటటువంటి వాడు కాబట్టి 2.5 సంవత్సరాలు ఒకే రాశిలో సంచరిస్తాడు. కాబట్టి ఈయన వక్రం కూడా ఇక్కడ మనకి ఇప్పుడు ఈ పీరియడ్లో, ఈ సమయంలో ఈయనకి మనకి 138 రోజులు 137 రోజుల పాటు వక్రగతిలోనే సంచరించడం జరుగుతుంది. అంటే వారి మహాదశని బట్టి అక్కడ ఆ వక్రించి ఉండేటటువంటి సమయం కూడా నిర్ధారణ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అర్థమైందని అనుకుంటాను. ఇది ఇంతవరకు చాలండి. మీరు అంటే మీ చిన్న డౌట్ తీర్చడానికే కానీ మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఉద్దేశం కాదు కదా. వక్రము అంటే ఏంటి అనేటటువంటి ఒక అనుమానం వచ్చేటటువంటి వారి యొక్క ఆ అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే ఈ జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలి అనుకున్నటువంటి వారికి చెప్పేది చాలా కాలం ఈ వక్రాన్ని గురించే 15 రోజులు 20 రోజులు 30 రోజులు చెప్పాల్సి వస్తుందండి. చెప్తే కానీ వాళ్ళకి ఎక్కదండి. మనం చెప్పుకుంటూ పోతాము, తెలిసినవాడు చెప్పుకుంటూ పోతాడు. కానీ నేర్చుకోవాలనుకున్న వాడికి అక్కడ మెదడుల్లో నాటుకుపోవాలి కాబట్టి అక్కడ చాలా టైం తీసుకుంటాం. చేత ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటాను. ఇంకా అర్థం కాకపోయినా ఇంకంతకంటే ఎక్కువ ఆలోచించకండి మీరు. అంటే వక్రగతి ఉన్నది అని చెప్తే తెలుసుకుంటే మీకు చాలు. శుభం భూయాత్.